హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తిరుపతి పిల్ల పావని. ఈ వీడియో మొత్తం చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్కి సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేసేయండి. సో టాపిక్లోకి వచ్చేస్తే, మనం లాస్ట్ టైం బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్షలో ఎపిసోడ్స్లో మన టాప్ 15 కంటెస్టెంట్స్ ఎలా పర్ఫామ్ చేశారు అనే దాని గురించి అయితే మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు మనం మిగతా జరిగిన ఎపిసోడ్స్ గురించి మాట్లాడుకుందాం. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏమైనా ఇంప్రూవ్ అయిందా, లేదా అలాగే పర్ఫామ్ చేస్తున్నారా, ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు లోలో ఉన్నారు, ఎవరికి ఎల్లో కార్డ్స్ వచ్చాయి, సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి ఏం జరిగిందంటే, నెక్స్ట్ ఎపిసోడ్లో ఫోకస్ బ్యాటిల్ అనే టాస్క్ ఇచ్చారు. ఆ ఫోకస్ బ్యాటిల్ అనే టాస్క్ ఇచ్చేటప్పుడు దానికి ముందు వాళ్ళకి చెప్పారు క్లారిటీగా, మీ టాస్క్ అంచనాన్ని బట్టి ఉంటుంది. సో మనం ఎప్పుడైతే కరెక్ట్గా అంచనాలు వేస్తామో అలానే అంచెలంచెలుగా ఎదుగుదామని అయితే చెప్పారు. సో ఆ టాస్క్లో ఫస్ట్ టాస్క్ వచ్చేసి ముర్మురాలు కొన్ని అక్కడ బ్యాగ్లో పెట్టేశారు. ఒక పెడెస్టల్ పెట్టి దాని మీద వెయిట్ మిషన్ పెట్టారు. ఎవరైతే కరెక్ట్గా 250 గ్రామ్స్కి రిలేటెడ్గా ఉంటారో వాళ్ళు విన్ అని చెప్పారు. సో అందరు వరుసగా వచ్చారు. ముర్మురాలు ఎలా ఉంటుంది, వెయిట్ ఉంటుందా లేదా అనే హింట్ కూడా ఇచ్చింది శ్రీముఖి. అసలు వెయిట్ ఉంటాయా ముర్మురాలు అని అడిగింది. అప్పుడు శ్రేయ ఉండవు అని చెప్పి కూడా రాంగ్ పెట్టింది. లాస్ట్లో అందరికన్నా 250 గ్రామ్స్కి రీచ్లో దగ్గరగా ఎవరు ఉన్నారంటే శ్రీజాది 210 గ్రామ్స్ వచ్చింది. సో అందరిది ఆల్మోస్ట్ 200 బిలోనే ఉంది, చాలా తక్కువగా తీసుకున్నారు. లాస్ట్లో శ్రీజ విన్ అయింది టాస్క్లో. సో నెక్స్ట్ టాస్క్ చూసుకుంటే షుగర్ కేన్స్. నాకెందుకో ఇది కొంచెం అన్ఫేర్గా అనిపించింది. ఎందుకంటే షుగర్ కేన్స్ అన్నీ అక్కడ ఇసుకలో పెట్టేసి ఒకేసారి వెళ్ళి తీసుకోండి అంటే అది కరెక్ట్, కానీ ఒక్కొక్కరుగా వెళ్ళి తీసుకోండి, ఎవరి దగ్గర అయితే హైట్ ఎక్కువ ఉన్న షుగర్ కేన్ ఉంటుందో వాళ్ళు విన్ అని చెప్పారు. ఇక్కడ ఏం జరిగింది, హైట్లో అంటే ఒక్కొక్కరుగా పంపిస్తే హైట్ ఎక్కువ ఉన్నది కరెక్ట్గా కనిపిస్తుంది కాబట్టి వెళ్ళి తీసుకుని వచ్చేయచ్చు ఈజీగా. అందరినీ ఒకేసారి పంపిస్తే ఎవరైతే తీసుకొని పిక్ చేసుకుని అందరికీ సరి సమానమైన ఈక్వాలిటీ ఉంటుంది, అందరికీ కరెక్ట్ ఛాన్స్ ఉంటుంది. కానీ శ్రీముఖి ఏం చెప్పారంటే ఒకరి తర్వాత ఒకరిని పంపించారు. సో షాకీబ్ని ఫస్ట్ పంపించారు. సో ఆటోమేటిక్గా షాకీబే లీడర్ అయ్యారు, షాకీబే విన్ అయ్యాడు, మిగతా వాళ్ళందరూ వెనకబడిపోయారు. సో దీంట్లో నాకు కొంచెం అంటే అందరిని ఒకేసారి పంపించుంటే బాగుండని అనిపించింది నాకు పర్సనల్గా. సో నెక్స్ట్ వచ్చేసి కొన్ని స్ట్రాల్స్ గ్రూప్గా పెట్టేసి టేబుల్ పైన అవి ఎన్ని స్ట్రాల్స్ ఉంటాయి అని గెస్ట్ చేయమని చెప్పారు అందరినీ. సో దాంట్లో విన్ అయిపోయారు. నెక్స్ట్ టాస్క్ వచ్చేసి వాళ్ళకి లైక్ పొటాటోస్ కొన్ని పెట్టేశారు. ఆ కొన్ని ప్లేస్ చేసిన పొటాటోస్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పొటాటో తీసుకోవాలి, ఎవరి పొటాటో అయితే ఎక్కువ వెయిట్ ఉంటుందో వాళ్ళు విన్ అని చెప్పారు. సో ఒకసారి టచ్ చేసిన పొటాటోనే తీసుకోవాలి, సెకండ్ టైం టచింగ్ ఉండదు అని చెప్పేశారు. సో దాంట్లో శ్వేత శెట్టి గారు గెలిచారు. పొటాటో కొంచెం ఎక్కువ వెయిట్ ఉన్నది తీసుకున్నారు, ఆమె గెలిచారు. నెక్స్ట్ ఈ మినీ టాస్క్ అయిపోయిన తర్వాత మెయిన్ టాస్క్ పెట్టారు. మెయిన్ టాస్క్ వచ్చేసి ఇక్కడ గ్రూప్గా డివైడ్ అయినారు కదా లీడర్స్ పరంగా, వాళ్ళు ముగ్గురిని పెట్టేసి వాళ్ళు వచ్చేసి ఒక బెలూన్ టాస్క్ ఇచ్చారు. ఆ బెలూన్ టాస్క్ ఎలా అంటే ఒక బ్యాలెన్సింగ్ థీమ్లో అనమాట, టాప్ టు బాటమ్ ఉంటుంది. సో మధ్యలో బ్లాక్ బెలూన్స్ ఉంటాయి. ఆ బ్లాక్ బెలూన్ ఎప్పుడైతే కింద పడుతుందో ఆ టీం అంతా అవుట్ అని చెప్పేశారు. ఈ బెలూన్ టాస్క్లో ఎలాగంటే టాప్ టు బాటమ్ బ్లాక్ బెలూన్స్ ఉంటాయి కదా, ఆ స్ట్రిప్స్ లాంగ్గా ఉంటాయి, మీరు స్మూత్గా తీయాలి. ఆ బ్లాక్ బెలూన్ కింద పడితే ఆ టీం అంతా అవుట్ అయిపోతుందని చెప్పారు. సో ఆ స్ట్రిప్స్ లాంగ్ స్టిక్ ఏదైతే ఉందో దానికి తగలకుండా నీట్గా తీసేయాలి, అప్పుడు వాళ్ళు సేఫ్ అని చెప్పారు. సో 1 by 1 వెళ్ళారు. దీంట్లో నాకు కొంచెం లోగా అనిపించింది శ్వేత శెట్టి గారు. లైక్ కరెక్ట్గా నీట్గా చూడకుండా రాంగ్ స్ట్రిప్ తీశారు. అది తీయంగానే ఇంకా బ్లాక్ బెలూన్ పడిపోయింది, వాళ్ళ టీం అంతా అవుట్. ఆమె వల్ల వాళ్ళ టీంకి లాస్, తనకి లాస్. సో పర్ఫార్మెన్స్ లోగా అనిపించింది. నెక్స్ట్ 1 by 1 బాగా ఆడుతున్నారు. లాస్ట్లో ఇద్దరు మిగిలారు, షాకీబ్ అండ్ టీమ్ అండ్ శ్రేయ అండ్ టీంలో వాళ్ళు బాగా ఆడుతున్నారు. లాస్ట్లో షాకీబ్ వాళ్ళ టీం తీసేటప్పుడు అది లైక్ కొంచెం మిస్ఫైర్ అయింది. తీసేటప్పుడు కొంచెం కదిలి అది అన్బ్యాలెన్స్ అయ్యి బ్లాక్ బెలూన్ కింద పడిపోయి షాకీబ్ వాళ్ళ టీం అవుట్ అయిపోయి శ్రేయ వాళ్ళు గెలిచేశారు. సో ఈ ఎపిసోడ్లో ఈ టాస్క్లో శ్రేయ అండ్ టీమ్ విన్. శ్రేయ బాగా ఆడింది. ఇంతటితో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఎపిసోడ్ విషయానికి వస్తే కొన్ని బ్యాచెస్ పెట్టారు. ఆ బ్యాచెస్ ఎవరికైతే చూడవుతుందో అంటే లైక్ క్లవర్, ఫేక్, ఓవర్ థింకింగ్ ఇలాంటి కొన్ని బ్యాచెస్ పెట్టేశారు. ఎవరికైతే రిలేటెడ్గా ఉంటుందో కరాఖండిగా మీరు చెప్పేసి ఆ బ్యాచ్ ఇచ్చేయాలని చెప్పారు. సో ఈ బ్యాచెస్ విషయంలో ఫస్ట్ వచ్చేసి శ్రేయ ఒక బ్యాచ్ తీసుకొని క్లవర్ అనే బ్యాచ్ తీసుకొని శ్రీజాకి ఇచ్చింది. సో శ్రేయ పాజిటివ్ విధానంలోనే ఇచ్చింది శ్రీజాకి, అలాగే కొంచెం మార్చుకోవాలని కూడా చెప్పింది. నెక్స్ట్ ప్రసన్న కుమార్ గారు
నాకు తెలిసి ప్రసన్న కుమార్ మైండ్ సెట్ ఎలా ఉందంటే లైక్ కొంచెం చాలా సాఫ్ట్ హ్యాండెడ్ పర్సన్. లైక్ ప్రతిదానికి గొడవ పడ్డాలు, గట్టిగా అరవడాలు, అవసరం లేకుండా ఎక్కువ మాట్లాడాలు, హ్యాండిల్ చేయడాలు ఇలాంటివి ఉండవేమో. సో తను డిఫెండ్ చేయడం కూడా సరిగా చేయలేకపోతున్నారు. లైక్ ఏంట్రా ఇది అన్న ఒక బ్లాంక్ పొజిషన్లో ఉండిపోతున్నారు. అంటే తను ఎదుటి మనిషిని హర్ట్ చేయాలనో లైక్ అలా గట్టిగా మాట్లాడలేకపోతున్నాడు, పాయింట్ కరెక్ట్గా మాట్లాడలేకపోతున్నారు. సో అలా బ్యాచెస్ అన్నీ అయిపోయి లాస్ట్ కల్కికి అయితే బ్యాచే రాలేదు, ఎవరు బ్యాచ్ చేయలేదు. నాకు ఇక్కడ ఏమనిపించింది అంటే బిగ్ బాస్ హౌస్లో లాగా ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ ఇవ్వాలి, లైక్ ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇవ్వాలి బ్యాచ్లు ఇవ్వడం. అక్కడ కొంతమందికి ఇచ్చారు, మిగతా వాళ్ళు ఎవరైతే బ్యాచెస్ తీసుకున్నారో వాళ్ళకి ఇవ్వలేదు. తీసుకున్న వాళ్ళకి ఇచ్చిన వాళ్ళైతే కొంతమంది ఉన్నారు. అలాగే ఈ ప్రాసెస్లో కల్కిని సపరేట్గా పెట్టేశారు. ఇప్పుడు బ్యాచెస్ ఏవి రాలేదంటే పర్ఫార్మెన్స్ డల్ అని కాదు కదా, వాళ్ళకి వేరే వాళ్ళతో ఇది ఉంది, కల్కితో అంతేం లేదని. కానీ ఇక్కడ కొంచెం శ్రీముఖి అయితే అంటే నిన్నెవరు దేకలేదు అన్నట్టు మాట్లాడింది శ్రీముఖి. అది అంతగా కరెక్ట్ కాదు అని అనిపించింది. ఎందుకంటే అందరికీ ఛాన్స్ ఇచ్చింది, ఏదో ఒక విధంగా తను బ్యాచ్ ఇవ్వడమో తీసుకోవడమో జరిగి ఉంటుంది. ఆమెకి సపరేట్గా పెట్టేసి సో ఈ టాస్క్లో ఇంకా నీకు పర్ఫార్మెన్స్ చేయడానికి లేదు, ఇంకా సపరేట్గా వెళ్ళి కూర్చో అని చెప్పేశారు. ఈ ఎపిసోడ్లో మెయిన్ టాస్క్ విషయానికి వచ్చేస్తే మాస్టర్ అండ్ పప్పెట్. అంటే ఇద్దరు మనుషులు ఉంటారు, కింద కూర్చున్న వాళ్ళు ఐ క్లోజ్లో ఉంటుంది, వాళ్ళకి గంతలు కట్టేస్తారు. పైన ఉన్న వాళ్ళని ఆపరేట్ చేస్తారు. లైక్ 2 స్టిక్స్ ఇచ్చేసి వాళ్ళకి ముందర 2 బౌల్స్ పెట్టేసి ఒక దాంట్లో స్వీట్స్, ఒక దాంట్లో ఎంటీ బౌల్స్ పెట్టేసి వాళ్ళు ఏదైతే ఫోటో చూపిస్తారో, ఏ స్వీట్ ఫోటో చూపిస్తారో వాళ్ళకి తెలియకుండా వీళ్ళు మేనేజ్ చేస్తున్నప్పుడు వాళ్ళు తీసి నెక్స్ట్ బౌల్లో ప్లేస్ చేయాలి. అలా ప్లేస్ చేసిన వెంటనే వెళ్ళి బెల్ రింగ్ చేయాలి. ఇది టాస్క్ శ్రీముఖి చెప్పింది అండ్ క్లియర్గా కొన్ని రూల్స్ చెప్పింది. అంత అయింది, టాస్క్ బాగానే జరుగుతోంది. సో లీడింగ్లో షాకీబ్ ఉండేవాడు, 2 పాయింట్స్ వచ్చాయి. ఇక్కడ ఏమైందంటే శ్రీముఖి ఒక విషయంలో ఫైర్ అయిపోయింది షాకీబ్ మీద. లైక్ తనేమనుకున్నాడు, ఒక స్ట్రాటజీగా అనుకోవచ్చు, లైక్ అందరు ఖాళీగా ఉన్నారు, ఏ ఖాళీగా ఉన్న బౌల్ ఉంటే మనకి కొంచెం ఈజీ అవుతుంది కదా పెట్టడానికి అని తను ఒక్కసారి అలా ప్రాక్టీస్ చేయించాడు తనతో. లైక్ పాస్లో ఉన్నప్పుడు గేమ్ ఆమె ముందే చెప్పలేదు ఇలా ప్రాక్టీస్ చేయకూడదు అనే విషయం, ఆ పాయింట్ మాత్రం చెప్పలేదు, కానీ మిగతా చెప్పింది, రూల్స్ కొని చెప్పింది. అలాంటప్పుడు ఇప్పుడు చేసేది తప్పైనప్పుడు లేదు అలా చేయకూడదు, ఇంకొకసారి చేస్తే అవుట్ ఆఫ్ ది గేమ్ అని చెప్పచ్చు. కానీ ఏమేం చేసింది, స్టార్టింగ్లోనే గట్టిగా వచ్చేసి ఇట్లా చెప్పామా అలా చేసామా అని ఎలా అరిచిందంటే లైక్ ఇప్పుడు కామనర్స్ అని అలా అరుస్తోందా లేకపోతే ఎలాగా. ఇప్పుడు ఏ గేమ్లో కానీ బయట ఎన్ని షోస్లో చూసుకొని ఏదైనా టాస్క్ ఇచ్చినప్పుడు సెలబ్రిటీస్కి వాళ్ళ మీద ఎవరు అరవరు కదా, కానీ వీళ్ళ దగ్గర ఓవర్ ఎక్సెసివ్ అగ్రెసివ్నెస్ చూపిస్తున్నారు. సో అలా అరిచేసి అవుట్ ఆఫ్ ది గేమ్ అని చెప్పి షాకీబ్ని పంపించేసినారు. షాకీబ్ అండ్ ప్రియా అవుట్ ఆఫ్ ది గేమ్. సో నెక్స్ట్ వాళ్ళు సో అంతా అయిపోయి బాగా ఆడిన తర్వాత గేమ్ అయితే ఒకరు విన్ అయ్యారు. సో ఈ ఎపిసోడ్లో ఈ మాస్టర్ అండ్ పప్పెట్స్ గేమ్లో ఒకరు విన్ అయిన తర్వాత సో ఎండ్ అయింది. లాస్ట్లో ఇద్దరికి ఎల్లో కార్డ్స్ అయితే ఇచ్చారు. నేను ఇంకా ఒకరికి డైలీ జరిగేలాగా ఒకరికే ఇస్తారేమో అనుకుంటే లేదు, పర్ఫార్మెన్స్ బేస్డ్ పైన 2 ఎల్లో కార్డ్స్ ఇస్తున్నామని చెప్పి ఫస్ట్ ప్రసన్న కుమార్ గారికి ఎల్లో కార్డ్ ఇచ్చారు. లైక్ ఎందుకంటే తను కొంచెం ఆలోచిస్తూ బ్లాంక్ పొజిషన్లో మాట్లాడదామా వద్దా అన్నట్లు కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు తనకు తాను. కానీ తన పర్సనల్ లైఫ్లో హీ వాజ్ అన్ హీరో. సో అది బేస్ చేసుకొని తన పర్ఫార్మెన్స్ డల్గా ఉందని చెప్పి ప్రసన్న కుమార్ గారికి ఎల్లో కార్డ్ అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ షాకీబ్ ఈ టాస్క్లో ఇలా చేశారని లైక్ వాళ్ళు కూడా కొంచెం షాకీబ్ ఎలా అంటే హిలేరియస్గా మంచిగా ఉన్నాడు, కాకపోతే ఈ టాస్క్ విషయానికి వచ్చేసరికి కొంచెం డల్ అవుతున్నాడు. కానీ ఈ పప్పెట్ టాస్క్లో కొంచెం బాగానే ఆడుతున్నారు. ఆ మిస్టేక్ ఒక్కటి చేశారని చెప్పి తనకి ఎల్లో కార్డ్ ఇచ్చేశారు. సో ఈ ఎపిసోడ్ ఇలా ఎండ్ అయింది 2 ఎల్లో కార్డ్స్తో. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ విషయానికి వచ్చేస్తే ఎపిసోడ్ స్టార్టింగ్లో డైరెక్టర్ తేజ గారు అయితే వచ్చారు, కొంచెంసేపు కూర్చున్నారు. అలాగే టాస్క్ జరిగే ముందర శ్రీముఖి గారు అడిగారు లైక్ మీరు లాస్ట్ టైం జరిగిన ఎపిసోడ్లో ఎవరైతే టీం ఉన్నారో అదే టీం ఉంటారా, మారతారా, ఎక్స్చేంజ్ అవుతారా అని అడిగారు. లేదు అలాగే ఉంటామని కొంతమంది వెళ్ళి కూర్చునేశారు. లేదు మేము మార్చుకోవాలి మా పార్ట్నర్ని అని చెప్పేసి స్టేజ్ మీదకి లైక్ హరీష్ అండ్ శ్వేత శెట్టి గారు, ప్రియా అండ్ షాకిబ్ అండ్ లాస్ట్లో శ్రీజ అండ్ శ్రేయ వచ్చారు. సరే మీరు చేంజ్ అవ్వాలనుకుంటున్నారు కదా అని చెప్పి వాళ్ళకి ఒక చిన్న టాస్క్ పెట్టారు. మధ్యలో ఒక పెడెస్టల్ పెట్టి సిజర్ పెట్టి ఎవరైతే ఫస్ట్ వెళ్ళి ఆ సిజర్ తీసుకుంటారో వాళ్ళకి ఛాన్స్ వస్తుంది, ఖచ్చితంగా ఆపోజిట్ వాళ్ళు రావాల్సిందే మీ టీంలోకి అని చెప్పారు. సో
ఇక్కడ మనకి కల్కిని స్టేజ్ మైక్ పిలిచారు, ఎందుకంటే లాస్ట్ టైం నువ్వు ఆడలేదు, ఇప్పుడు నీకు ఛాన్స్ ఉంది, ఎవరైనా నేను తీసుకుంటే నీకు ఛాన్స్ ఉంటుంది, అది కూడా మేము తర్వాత ఏం చేయలేమని చెప్పారు. సో కల్కి కూడా స్టేజ్ మీద ఉంది. ఇక్కడ శ్రీజ ఎంత బాగా అర్థం చేసుకొని ఆడిందంటే, లైక్ తను ఫస్ట్ సీజన్ పికప్ చేసి నేను కల్కిని తీసుకుంటా అని చెప్పింది, ఎందుకంటే అది నాకు చాలా బాగా అనిపించింది. కల్కి లాస్ట్ టైం ఆడలేదు, ఒకలాగా ఫీల్ అవుతా అని ఉంటుంది. అలాగే కాకుండా కల్కి కూడా బాగానే ఆడుతుంది టాస్క్. అలా ఆలోచించి మంచిగా శ్రీజ అయితే కల్కిని పిక్ చేసుకునింది. ఇంకా షాకిబ్ కూడా ప్రియాని తీసుకున్నారు. అలాగే శ్వేత శెట్టికి ఛానల్ వచ్చినప్పుడు ఇంకా అక్కడ శ్రేయ అండ్ హరీష్ గారి మాత్రమే ఉన్నారు. సో తను ఆలోచించింది ఇంకా శ్రేయ కన్నా హరీష్ గారే మేల్ అని చెప్పి మళ్ళీ హరీష్ గారిని తీసుకునింది. సో శ్రేయ ఇక్కడ మిగిలిపోయింది, తను సపరేట్గా వచ్చినేసింది. సో టాస్క్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మెయిన్ టాస్క్ వచ్చేసి ట్రస్ట్ స్ట్రింగ్స్, అంటే లైక్ ఒక స్లైడింగ్ ఒక బోర్డ్ పెట్టేసి దానికి కొన్ని హోల్స్ ఉంటాయి. దాని స్టార్ట్ అయ్యే ముందరే ఒక బ్యాగ్స్ టైప్, ఒక సంచుల టైప్లో కొన్ని సంచులు ఆడబెట్టేసి మీరు ఎన్ని తీసుకుంటారు, ఎన్ని తీసుకోవాలనిపిస్తుందో అన్ని తీసుకోండి, తర్వాత టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అది ఎందుకు ఉపయోగపడుతుంది తర్వాత చెప్తామన్నారు. సో స్టార్టింగ్లో ఇంకా పవన్ మొత్తం పెట్టేశాడు, డెమాన్ పవన్. మిగతా వాళ్ళు ఇంకా శ్రీజ, మనీష్ అండ్ చాలామంది బాగా తీసుకున్నారు. లాస్ట్లో కొంతమంది దగ్గర ఇంత అనేసి సంచులు అయితే ఉన్నాయి. టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక స్లైడింగ్ ఒక బాక్స్ పెట్టి దానికి ఉన్న హోల్స్ ఉంటాయి కదా, మీరు ఒక పాయింట్ దగ్గర నిలబడాలి. అక్కడ నుంచి మీరు వేస్తే మీ పార్ట్నర్ అయితే ఆ స్లైడింగ్ దాని మీద స్ట్రింగ్ ఇట్లా పట్టుకొని పనుకోవాలి. మీరు వేసిన సంచుల హోల్లో ఎన్ని అయితే పడతాయో, ఆ మొత్తం దాంట్లో ఎన్నైతే ఉంటాయో సంచులు, ఎక్కువ ఉన్న అమౌంట్ ఆఫ్ దట్ బ్యాగ్స్ అయితే ఎక్కువ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళు విన్ అని చెప్పారు. సో అందరు బాగానే ఆడారు. ఈ టాస్క్లో మెయిన్గా మనీష్ అయితే చాలా బాగా ఆడాడు. నేను ఫస్ట్ ఎపిసోడ్ నుంచి మనీష్ ఏమి ఆడుతున్నాడో అని చూస్తే ఈ ఎపిసోడ్లో చాలా బాగా ఆడాడు మనీష్. లైక్ లాస్ట్లో విన్ అయింది దివ్య వాళ్ళు, దివ్య అండ్ టీమ్, మనీష్ అండ్ దివ్య చాలా బాగా ఆడారు. సో 26 బ్యాగ్స్తో లాస్ట్లో డెమాన్ పవన్కి మనీష్కి టై అయ్యింది. వాళ్ళకి మళ్ళీ ఇంకో చిన్న టాస్క్ పెట్టారు, ఎవరైతే ఫస్ట్ హోల్లో ఫస్ట్ బ్యాగ్ పడుతుందో వాళ్ళు విన్ అని చెప్పి. సో మనీష్ వేశాడు. ఎపిసోడ్లో మనీష్ టీం బాగా ఆడారు, దివ్య అండ్ మనీష్ చాలా బాగా ఆడారు. సో లాస్ట్లో అంటే లైక్ జడ్జెస్ ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే, శ్వేత శెట్టి ఒక స్పోర్ట్స్ పర్సన్ కదా, మేబీ తను గెలుస్తుందేమో అనుకున్నారు, కానీ మనీష్ వాళ్ళు గెలిచారు. ఇక్కడ ఏమైందంటే హరీష్ని పడుకోబెట్టేసి శ్వేత శెట్టి గారు ఆడారు. ఆపోజిట్ చేసింటే కొంచెం విన్నింగ్ ఛాన్సెస్ ఉండిండేమో, లైక్ ఆమె ఏమనుకున్నారు, ప్రూవ్ చేసుకోవాలనుకున్నారు, ఇక్కడ ఫ్లాప్ అయిపోయింది. సో లాస్ట్లో ఇక్కడ సెకండ్ ఎల్లో కార్డ్స్ ఇచ్చి డైరెక్ట్గా 2 మెంబర్స్ ఎలిమినేట్ అయిపోయారు. 1 మెంబర్ ఎలిమినేట్ అవుతారని ఎక్స్పెక్ట్ చేసాము, కానీ ఇక్కడ డబల్ లాగా 2 ఎలిమినేట్ అయిపోయారు. ఫస్ట్ వచ్చేసి శ్వేత శెట్టి గారికి సెకండ్ ఎల్లో కార్డ్ ఇచ్చారు. సో వాళ్ళు చెప్పిన రీజన్ ఏమంటే, మీ పర్ఫార్మెన్స్ బేస్డ్ కొంచెం అంత లేదండి, మీరు అంత ఫిజికల్గా ఫస్ట్లో చూపించి మంచిగా ఉండి ఇప్పుడు మీకు ఇంకా మీరు గెలుస్తామన్న టైంలో మీరు ఇలా అందరికన్నా లోలో వచ్చారని చెప్పి పర్ఫార్మెన్స్ వైజ్ కొంచెం డల్గా ఉన్నారని చెప్పి శ్వేత శెట్టి గారికి సెకండ్ ఎల్లో కార్డ్ ఇచ్చేసి, విచ్ మీన్స్ రెడ్ కార్డ్. సో షీ వాజ్ అవుట్ ఆఫ్ ది షో, ఆమె ఎలిమినేట్ అయిపోయింది. సెకండ్ ఎల్లో కార్డ్ వచ్చేసి ప్రసన్న కుమార్ గారికి ఇచ్చారు. ఇక్కడ నాకు చూసిండొచ్చు కదా అనిపించింది, కానీ తను ఉన్న మైండ్ సెట్కి సర్వైవ్ అవ్వలేడేమో బిగ్ బాస్ హౌస్లో. ఇప్పుడు ఇక్కడ ఈ స్టేజ్ మీదే వాయిస్ రేస్ చేయకుండా, డిఫెండ్ చేసుకోకుండా, లైక్ అలాంటి మైండ్ సెట్లో కొంచెం బ్లాంక్గా ఏంటా ఇది అన్నట్లుంటున్నారు. సో నాకు కూడా అనిపించింది కొంచెం డల్ అయ్యారు పర్ఫార్మెన్సెస్ వైజ్ అన్నీ కూడా అనేసి. కానీ పర్సనల్ లైఫ్లో చాలా బెస్ట్, స్ట్రాంగెస్ట్ పర్సన్, ఒక హీరో లాగా అందరికీ ఒక ఇన్స్పిరేషనల్గా నిలిచారు అని చెప్పి ఇంకా మంచి సెండ్ ఆఫ్ ఇచ్చి ప్రసన్న కుమార్ గారిని పంపించేశారు. సో 2 ఎలిమినేషన్స్తో ఎపిసోడ్ ఇలా ఎండ్ అయింది. సో నెక్స్ట్ ఎపిసోడ్కి వస్తే మనకి స్టార్టింగ్లో వర్త్ అండ్ నాన్ వర్తి, అంటే మీరు ఎందుకు వర్తి అనుకుంటున్నారు, ఆపోజిట్ పర్సన్ ఎందుకు అన్వర్తి అనుకుంటున్నారు, కన్ఫామ్గా మంచి స్ట్రాంగ్ పాయింట్స్తో నీట్గా డిఫెండ్ చేసుకోండి, బాగా చెప్పండి అని చెప్పారు. లైక్ ఓపెన్ అప్ అవ్వండి అని చెప్పారు. ఈ వర్త్ అండ్ అన్వర్తి దాంట్లో షాకిబ్కి 3 అండ్ కల్కికి 2, లైక్ అలాగే మిగతా హరీష్కి, నాగాకి అండ్ మనీష్కి, డెమాన్ పవన్కి 1 బోర్డ్స్ అయితే వచ్చాయి, అన్వర్తి అనే బోర్డ్స్. సో అందరు దాంట్లో కన్నా షాకిబ్కి 3 ఎక్కువగా వచ్చాయి, దాని తర్వాత కల్కికి వచ్చాయి, మిగతా వాళ్ళకి ఒక్కొక్కటి వచ్చింది. సో దాని తర్వాత ఈ బోర్డ్ అన్వర్తి ఏంటి దీని తర్వాత ఒక టాస్క్ అయితే ఇచ్చారు, మెయిన్ టాస్క్. లైక్ అక్కడ ఉన్న స్టేజ్లో ఒక బోర్డ్ లాగా లైక్ లైటింగ్ ఒకటి పెట్టేసి
13 కంటెస్టెంట్స్ని అక్కడ వెళ్ళి నిలబడండి, ఒక్కొక్కరు 4 బోర్డ్స్ అంటే 4 బాక్సెస్ ఉంటుంది, అక్కడ ఒక్కొక్కరు నిలబడండి అని చెప్పారు. సో అందరు వెళ్ళి నిలబడ్డారు. అందరికీ టాస్క్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. లైక్ ఇప్పుడు దివ్యాని తీసుకుంటే తన ఆపోజిట్లో లైక్ సౌత్ నార్త్ వెస్ట్లో లైక్ ఎవరైతే తన పక్కన ముందర ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఒకరిని సెలెక్ట్ చేసుకొని ఆ టాస్క్ ఆడేలాగా, ఇప్పుడు మీరు ఆడుతున్నారు, దివ్య ఆడుతుంది, దివ్య వచ్చి ఆపోజిట్లో ప్రియాతో ఆడుతుంది అనుకోండి, అలాగా మీరు చూస్ చేసుకోవాలి ఒక పార్ట్నర్ని. ఆ ఇద్దరు టాస్క్ అయితే ఆడతారు. ఆ టాస్క్ ఆడే దాంట్లో ఎవరైతే విన్ అవుతారో ఆ విన్ అయిన పర్సన్కి వాళ్ళ బాక్సెస్ అండ్ పక్కనున్న వాళ్ళ ప్లేస్ బాక్సెస్ కూడా వాళ్ళ సొంతం అవుతుంది. సో అక్కడ ప్లేస్ పెరుగుతుంది తినకి. అలాగే ఈ అమ్మాయి ఇంకొకరిని సెలెక్ట్ చేసుకుంటే ఒకవేళ వీళ్ళిద్దరిలో ఈ అమ్మాయి ఓడిపోయి వాళ్ళు గెలిచారనుకోండి, తిన బాక్సెస్ తిన సొంతం అవుతుంది. అలా గేమ్ అయితే ఇచ్చారు. సో దీంట్లో దివ్య లాస్ట్ టైం వాల్యుబుల్ ప్లేయర్గా వచ్చింది కాబట్టి దివ్యాని స్టార్ట్ చేయమన్నారు టాస్క్. సో దివ్య ప్రియాని ఎంచుకునింది. వీళ్ళిద్దరికీ ఒక టాస్క్ జరిగింది. ఆ టాస్క్ ఏమంటే ఫ్రంట్ సైడ్ ఒక పెడెస్టల్ పెట్టేసి మీరు ఈ కప్స్తో ఒక బ్యాలెన్సింగ్ పిరమిడ్ని బిల్డ్ చేయాలి అని చెప్పింది శ్రీముఖి. ఆ పెడెస్టల్ పైన కొన్ని కప్స్ అయితే ఉంటాయి, అవి తీసుకొని పెట్టి ఒక పైన ఒక స్కేల్ పెట్టి దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఒక 7 స్టెప్స్ దాకా ఒక పిరమిడ్ని అయితే చేయాలి అని చెప్పారు. దీంట్లో ఊహించని విధంగా దివ్య చాలా బాగా ఆడింది. దివ్య నీట్గా అరేంజ్ చేసుకునేది, లైక్ దగ్గరగా నీట్గా అరేంజ్ చేసుకొని సో స్లోగా నీట్గా చేస్తుంది. ఇక్కడ ప్రియ ఏం చేసిందంటే ఆ గ్లాసెస్ని దూరంగా పెట్టింది. లైక్ ఇప్పుడు 7 స్టెప్స్ పెట్టాలన్నప్పుడు లైక్ దగ్గరగా నీట్గా స్ట్రాంగ్గా బిల్డ్ చేయాలి, కానీ తను దూరంగా పెట్టింది, 2 టైమ్స్ పడిపోయింది. సో దీంట్లో దివ్య నీట్గా తెలివిగా చాలా బాగా ఆడింది, టాస్క్ విన్ అయింది. సో ప్రియ అవుట్ అయిపోయింది గేమ్ నుంచి. దివ్య చాలా బాగా ఆడింది. దివ్యకి నెక్స్ట్ టాస్క్ ఎవరిని నెక్స్ట్ చూస్ చేసుకోమని చెప్పారు. దివ్య నెక్స్ట్ వచ్చేసి శ్రేయన్ చూస్ చేసుకుంటుంది. సో వీళ్ళిద్దరికి టాస్క్ ఏమంటే ఒక పజిల్ అయితే ఇస్తాము, అది మీరు సాల్వ్ చేయాలి, ఒక పిక్చర్ ఇస్తాము, అది మీరు కనుక్కోవాలి చేసేటప్పుడు అని చెప్పారు. నేను ఇంకా కష్టమైంది ఇస్తారేమో అనుకున్నా, చాలా ఈజీ. బిగ్ బాస్ సీజన్ 9 అనేది వాళ్ళకి పజిల్ లాగా ఇచ్చారు. దాంట్లో కూడా దివ్య చాలా బాగా ఆడింది. లైక్ అరేంజ్ చేసుకోవడం కానీ ఫస్ట్ 9 అని పెట్టి మిగతా చుట్టూరు నీట్గా అరేంజ్ చేసింది. ఇక్కడ శ్రేయ ఏమంటే కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టు లేట్ చేసి అలా ఇలా పెట్టింది. ఈ టాస్క్లో కూడా దివ్య చాలా బాగా ఆడి గెలిచింది. ఆ పజిల్ టాస్క్ ఎంత బాగా నీట్గా అరేంజ్ చేసి బెల్ కొట్టేసింది, తను గెలిచింది. నెక్స్ట్ ఇంకా జడ్జెస్ అడిగారు, మీరు రెస్ట్ తీసుకుంటారా మళ్ళీ ఆడతారా అంటే తను ఒక స్ట్రాటజీగా ప్లే చేసి నేను రెస్ట్ తీసుకుంటా అని చెప్పారు. సో తను వెళ్ళి కూర్చునింది. నెక్స్ట్ జడ్జెస్ వచ్చేసి షాకిబ్కి ఇచ్చారు. ఈ షాకిబ్ ఒకడు ఆడకుండా నేను లేదు హరీష్ గారిని ఎంచుకుంటాను ఆపోజిట్ కంటెస్టెంట్ అని చెప్పి హరీష్ గారిని తీసుకున్నారు. సో వీళ్ళిద్దరికి టాస్క్ ఏం జరిగిందంటే తల మీద ఒక హెడ్ లాంటి హెల్మెట్ లాగి ఒక బాక్స్ డబ్బాలో ఇచ్చేస్తాము, కింద కొన్ని బాల్స్ ఉండే పెడెస్టల్స్ మీద మీరు ఆ బాల్స్ని బ్యాలెన్స్ చేస్తూ ఆ టబ్లోకి వేసుకోవాలి. ఎవరి టబ్లో ఎవరి దాంట్లో అయితే ఎక్కువ బాల్స్ ఉంటాయో వాళ్ళు విన్ అని చెప్పారు. ఇక్కడ షాకిబ్ ఏం చేసి ముందర వేసుకుంటున్నాడు, లైక్ నీట్గా వెనక్కి వేసుకోకుండా. జడ్జెస్ అప్పటికి చెప్తూనే ఉన్నారు షాకిబ్ కొంచెం వెనక్కి వేసుకో అని చెప్పి. తను అంతగా పర్ఫార్మెన్స్ చూపించలేదు. హరీష్ గారు చాలా బాగా ఆడారు, బాల్స్ ఎక్కువ పడ్డాయి. సో ఆటోమేటిక్గా హరీష్ గారు విన్ అయిపోయారు. హరీష్ గారిని అడిగితే నెక్స్ట్ నాగాని చూస్ చేసుకుంటానని చెప్పారు. సో నాగా గారికి హరీష్ గారికి పెట్టినప్పుడు ముందర ఒక ఫిష్ ట్యాంక్ లాగా పెట్టేసి మొత్తం వాటర్ అంతా ఫిల్ అయిపోయింది, మధ్యలో ఒక బౌల్ ఉంది. సో వాళ్ళకి ఇచ్చిన టాస్క్ అయితే ఒక రెడ్ గ్లాస్లో ఒక రెడ్ కలర్ వాటర్ ఉంటుంది, మీరు మధ్యలో పోర్ చేయాలి. ఎవరైతే వాటర్ వేసేటప్పుడు ఆ బౌల్ కిందకి పడిపోతుందో వాళ్ళు అవుట్ అని చెప్పారు. నాకెందుకో ఈ టాస్క్ కాకుండా వేరే ఏదైనా టాస్క్ ఇచ్చింటే బెటర్ ఏమో అనిపించింది. లైక్ ఏమంటే ఇప్పుడు వాటర్ వేసేటప్పుడు ఆటోమేటిక్గా ఎప్పుడో ఒకసారి పడిపోతుంది, అది లైక్ కొంచెం వేరే టాస్క్ ఇచ్చింటే ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందేమో అనుకున్నా. కానీ ఈ టాస్క్ విషయంలో కొంచెంగా పోస్తూ వచ్చారు. లాస్ట్లో ఇంకా జరుగుతోంది టాస్క్ అన్నప్పుడు నాగా గారు కొంచెం పోసారు, అది స్లోగా డౌన్ అయిపోయి పడిపోయింది. సో ద విన్నర్ ఈజ్ హరీష్ గారు. సో ఈ టాస్క్లో కూడా హరీష్ గారు విన్ అయ్యారు బ్యాక్ టు బ్యాక్. సో నాగా గారి ప్లేస్ కూడా హరీష్ గారికి వచ్చేసింది. సో ఇప్పుడు అలాగే దివ్యాకి సేమ్ నెంబర్ ఆఫ్ బాక్సెస్ ఉన్నాయి, ప్లేస్ ఉంది, సేమ్ అలాగే హరీష్ గారికి కూడా ఉంది. ఇప్పుడు హరీష్ గారు మళ్ళీ దివ్య గారిని ఎంచుకున్నారు గేమ్కి. సో వీళ్ళిద్దరి మధ్యన గేమ్ నడుస్తుంది.
వీళ్ళిద్దరికి పెట్టిన గేమ్ కూడా ఒక క్లోజ్డ్ బాక్స్ మధ్యలో ఉంటుంది, ఎవరికి కనిపించదు. దాంట్లో 2 నెంబర్ ఆఫ్ కలర్స్ బాల్సెస్ ఉంటాయి, ఒకటి గ్రీన్ కలర్ ఒకటి పింక్ కలర్. మీకు ఏ కలర్ కావాలంటే ఎంచుకోండి. అంటే గ్రీన్ కలర్ హరీష్ గారు తీసుకున్నారు, పింక్ ఈజ్ ఆల్వేస్ దివ్యాస్ అని చెప్పి. లైక్ ఆ బాల్స్ మీకు తెలియకుండా పిక్ చేస్తారు. మీకు ఏ కలర్ బాల్, మీరు పింక్ అయితే పింక్ మీరు వేసుకుంటారు, ఒక స్ట్రిప్ లాగా ఉంటుంది. అలాగే గ్రీన్ అయితే గ్రీన్ వేసుకుంటారు. లాస్ట్కి అది ఎవరికైతే నిండిపోతుందో, ఎవరికి బాల్స్ ఎక్కువ ఉండి అది టాప్ నిండిపోయి వచ్చి బెల్ రింగ్ చేస్తారో వాళ్ళు విన్ అని చెప్పారు. దీంట్లో ఆ టాస్క్ జరిగి స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు ఇంకా లేదు, నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ టాస్క్ ఏం జరుగుతుందని చూస్తారని చెప్పేశారు. ఈ టాస్క్ ఇలా జరుగుతుంది, లైక్ చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది. లాస్ట్ టైం చెప్పినట్టు అంత బోరింగ్గా లేదు, పర్ఫార్మెన్స్ కూడా చాలా ఇంప్రూవ్ అయినాయి. చాలామంది లైక్ చాలామంది చాలా బాగా ఆడుతున్నారు. మనీష్ గారు బాగా ఆడుతున్నారు, మిగతా లైక్ దివ్య గారు, ప్రియా గారు, ఇంకా చాలా మంది చాలా బాగా ఆడుతున్నారు. ఊహించని విధంగా షో నడుస్తుంది, చాలా బాగుంది. ఇంకా లాస్ట్ కాబట్టి, ఇంక ఎండింగ్ కాబట్టి ఇంకొక ఎపిసోడ్ మాత్రమే ఉంది. దాని తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి మనకి బిగ్ బాస్ సీజన్ 9 టీవీ మీద రన్ అవబోతుంది. సో మీరు అందరు తప్పకుండా చూడండి. మీకు నచ్చిన కంటెస్టెంట్కి ఓట్ చేయండి జియో హాట్స్టార్లో. నాకు నచ్చిన కంటెస్టెంట్కి నేను ఓట్ చేస్తున్నా, అలాగే మీరు కూడా మీ వంతు ఓట్ చేయండి. లైక్ చాలా బాగా ఆడుతున్నారు. లెట్స్ వెయిట్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్. చాలా బాగా ఆడుతున్నారు. నాకు ప్రోమోలో చూసిన దాన్ని బట్టి లైక్ దివ్య గారు విన్ అవుతున్నారేమో ఎపిసోడ్లో, ఆ టాస్క్లో అనుకున్నా. ఏమో చూద్దాం, ప్రోమోలో చూపించినట్టు అన్నీ జరగవు కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందేమో. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నెక్స్ట్ ఎవరు సెలెక్ట్ అవుతారు ఏమని. నాకు తెలిసినంత వరకు శ్రీజ దమ్ము గారు కన్ఫామ్, అండ్ మిలిటరీ పవన్ కన్ఫామ్. లైక్ మనీష్ గారు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయేమో అని అనిపిస్తోంది. దాన్ని బట్టి చూద్దాం ఎవరైతే వెళ్తారు బిగ్ బాస్ సీజన్ 9కి. ఈసారి 5 మెంబర్స్ ఆర్ 6 మెంబర్స్ వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరు ఫిల్టర్ అవుతారో, ఎవరు టాప్లో ఉంటారో చూద్దాం. సో స్టే ట్యూన్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్.